దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాకు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు. ఈరోజు మనం అష్టభాగ్యములను గురించి ధ్యానించుకుంటూ ఉండగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. 5వ అంశంగా అష్టభాగ్యాలలో 5వ అంశంగా దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు అని చెప్తున్నారు. దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు అని ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వశక్తిమంతుడైన దేవా, మీరు దయామయులు కనికరము గల దేవుడు గనుక తండ్రి, నాయన మీరు మా పట్ల దయ చూపినట్లే మేము కూడా ఇతరుల పట్ల దయ చూపాలి అని మా నుండి కోరుకుంటున్నారు. కనుక తండ్రి, మీ వాక్కు ఈరోజు ప్రభా నాయన మమ్మల్ని దర్శించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రభా ఈ వాక్యాన్ని ఫలింపజేయమని, మాట్లాడబోయే నన్ను సంపూర్ణంగా మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అమ్మ మరియా సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు అనే వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు చెప్తున్నారు, కనికరము లేని వానికి కనికరము లేని తీర్పే ఉంటుంది. తీర్పు చాలా దేవుని తీర్పు, కనికరము తీర్పు కంటే గొప్పది అని చెప్పబడింది. కనికరము లేని వానికి కనికరము లేని తీర్పే ఉంటుంది. కనికరము తీర్పు కంటే కూడా గొప్పది, కనికరమే తీర్పు కంటే గొప్పది అని చెప్పబడింది. కాబట్టి మనం ఇతరుల పట్ల మనం దయ చూపించినప్పుడు దేవుడు కూడా మన పట్ల వెంటనే దయని చూపిస్తారు. కనికరం పరలోక ప్రార్థనలో ప్రభువు నేర్పింది అదే కదా. మీ తోడి వారిని మీరు క్షమించినట్లే మీ పాపాలు కూడా క్షమించబడతాయి. మన పరలోక ప్రార్థనలు అదే చెప్పుకుంటాం ప్రతిసారి, మేము క్షమించినట్లే మా తప్పులను మీరు క్షమించండి. ఇతరులను మనం క్షమించాలి. ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో మనం కూడా కొలవబడతామని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి మనం కనికరము కలిగి ఉండాలి, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి. ప్రభువే కరుణామయుడు, కనికరము గల దేవుడు, దయామయుడు అని మనం నిర్గమకాండం 34వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తాం. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను, ప్రభువు 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 అతడు కరుణామయుడు, దయాపరుడునైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు అంటున్నారు. అతడు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు, కృపతో కనికరముతో చూచువాడు, మన దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు. అయినను అతడు నరుల పాపమును సహింపడు, తండ్రుల పాపములకు కుమారులను ఆ కుమారుల కుమారులను 3-4 తరాల దాకా శిక్షిస్తారట. అందుకే చెప్తున్నారు ఆయన కరుణామయుడే, దయామయుడే అయినప్పటికీ తప్పులని మన నరులు చేసిన తప్పులని ఎంత మాత్రము సహింపడు అని. ఎప్పుడు దయా కనికరాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామంటే మన తప్పును మనం ఒప్పుకున్నప్పుడు. తన తప్పును కప్పి పెట్టుకునేవాడు బాగుపడడు, దానిని ఒప్పుకొని త్యజించువాడు దేవుని దయను పొందుకుంటాడని సామెతల గ్రంథం 28:13లో చూస్తున్నాం. కాబట్టి తప్పును కప్పి పెట్టుకొని దయ చూపండి, కృప చూపండి అంటే కుదరదు కదా. ప్రభువు దయామయుడే, కనికరము గల దేవుడే. అందుకే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తున్నాం, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె ఉన్న ఆ జనసమూహాన్ని చూసి కరుణామయుని కడుపు తరుగుకొని పోయాను అని చెప్పబడింది. ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత జాలి అంటే మన పట్ల ఏ ఒక్కడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా తన పాపంలోని తాను మ్రగ్గిపోయి నశించిపోవడం, నరకాగ్నిలోకి వెళ్ళిపోవడం ఇష్టం లేకనే మన పట్ల ప్రేమ కలిగి ఉండే. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు చెప్తున్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపారు.
లోకాన్ని మరి రక్షించుటకే కానీ ఆయన ఖండించడానికి పంపలేదు అని చెప్పబడింది. కాబట్టి ఆయన మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత ప్రేమ అంటే జాలి, కనికరం, దయ ఉన్న ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ చొప్పునని అసలు దేవుడంటేనే ప్రేమ స్వరూపుడు కదా. 1 యోహాను 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే అని చెప్తున్నారు. ప్రక్కనే ఉన్న అవసరతలో ఉన్నవాళ్ళు లేదా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూసి చూడనట్టు పట్టి పట్టనట్లుగా వెళ్ళిపోవడం మంచిది కాదు. మనం కనికరం చూపిస్తే, మనం దయను చూపిస్తే దేవుని నుండి కూడా దయను పొందుకుంటాం, కనికరాన్ని పొందుకుంటాం కదా. తోటి వాళ్ళని, మనం అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోకుండా, మరి కనికరం దయ చూపకుండా మనం మాత్రం దేవుణ్ణి కనికరం చూపండి, దయ చూపండి అని పదే పదే ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమీ ఉండదు కదా. భర్తమయ్య ఉన్నాడు, మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా. దారి ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు భర్తమయ్య పెద్దగా కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారా నన్ను కరుణించు కరుణించు అని. అందరూ అంటున్నారు చుట్టూ ఉన్న ప్రజలు, నోరు మూసుకో, అరవకు, పెద్దగా కేకలు పెట్టబాక, అరవబాకని. కానీ ఆ మాట దేవుని చెవులో, యేసు ప్రభు చెవులో పడింది. వెంటనే ఆయన అడుగు అక్కడే ఆగిపోయింది కదా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యే పాట పాడుకుంటాం. మరి ఆ పాటలో వెంటనే ప్రభువు స్టెప్ అక్కడ ఆగిపోయి వెంటనే ప్రభు అంటున్నారు, ఏంటి, ఏం కావాలి, దేనికోసం అరిచావు, ఏం కావాలో చెప్పు, ఏం కోరుకుంటున్నావు నువ్వు అని అంటే, నాకు దృష్టిని దయచేయము, డబ్బులు ఇయ్యా అని అడగలేదు కదా. కుంటివాడైతే మనం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తాం. మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థనకు వెళ్తూ ఉంటే మరి పేతురు, యాకోబు వాళ్ళు ఆ దేవాలయంలోకి వెళ్తుంటే అందమైనది అనే ఒక ద్వారం దగ్గర కుంటివాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చొని ఉంటున్నాడు రోజు అక్కడే. అందరినీ రోజు అడుక్కున్నట్లుగా ఆ రోజు కూడా అడుగుతున్నాడు. అయ్యా ఏమన్నా ఇస్తారా అని చెప్పి చేతులు జాపితే ఏమంటున్నారు పేతురు, యోహాను, యాకోబులు ఏమంటున్నారు అక్కడ ఆ కుంటివాడితో, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ మాకున్నదేదో నీకు ఇస్తాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడువము అని చెప్పగానే వాళ్ళకి ఉన్నదానికంటే ఎక్కువ అనమాట. వాళ్ళకు ఉన్నది యేసు నామం, యేసు నామాన్ని ఇచ్చారు. వెండి బంగారాలు ఇచ్చినా కూడా ఏదో కొన్నాళ్ళ పాటు తినేవాడు అయిపోయేదేమో, కానీ యేసు నామం ఇచ్చారు. యేసు నామంలో లేచి నడిచాడు, గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి పరిగెత్తాడట. కుంటివాడు, దాదాపు 40 సంవత్సరాల వయసు. చూడండి, పుట్టినప్పటి నుంచి కుంటివాడు, నడవలేదు. కానీ ఆ రోజు దేవుని శక్తి వల్ల యేసు నామములో లేచి నడిచాడు. ఆ రోజు నుంచి అతని దరిద్రం తీరిపోయింది కదా. ఇంకా అడుక్కునే పని లేదు, కష్టపడతాడు, పని చేసుకుంటాడు. అలాగే యేసు నామం, దయ, కనికరాన్ని మనం చూపినప్పుడు ప్రభువు చూపించినట్లే, నేను మీ పట్ల దయ చూపినట్లే మీరు కూడా మీ పొరుగువాని పట్ల దయ చూపండి అని చెప్తున్నారు ప్రభు. కాబట్టి దయ, కనికరం అనేది దేవుని లక్షణాలు, ప్రేమ అనేది దేవుని లక్షణం. అది మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలమైన మనం కూడా ఆ దయ, కనికరం, జాలి అనేది మనం ఇతరులకు చూపించినప్పుడు మనం కూడా పొందుకుంటాం. మనం మన తోడివాని పట్ల ఆ దయ, జాలి, కనికరం చూపకపోతే, కఠినంగా ఉంటే, హృదయం మరి కఠినపరచుకుంటే గనక మనం కూడా పొందుకోలేం. మన అవసరతలో ఉన్నప్పుడు, మనకి ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనకి సహాయం అవసరమైనప్పుడు మరి మనం పెట్టిందే కదా, ఏ విత్తనం వేసామో దానినే మనం కోసుకుంటాం కదా. కాబట్టి మనం ఇతరుల పట్ల జాలి, దయ, కనికరం చూపించాలి అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. అందుకే ప్రభువు మన పట్ల జాలి, దయ కలిగి ఉండి యేసు ప్రభు పరలోకానికి వెళతా చెప్తున్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తారు, మనల్ని ఓదార్చువారు కదా. ఆదరణకర్త, ఏ కష్టంలో ఏ సమస్యలో ఉన్న ఆయన మనల్ని ఓదారుస్తారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకెప్పుడు అండగా, తోడు నీడగా ఉండడానికి మరి మనకి వాగ్దానం చేసినట్లే మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పంపారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో కూడా ఉంటారు. పెంతెకోస్తు పండగ జరుపుకున్నాం కదా. పెంతెకోస్తు రోజు వచ్చిన పరిశుద్ధాత్మ మరి బ్యాప్టిజం రోజున మనం పొందుకున్నాము. కానీ అది మనం చేసిన పాపాలు, దోషాల వల్ల మసిబారిపోయి హృదయంలో పరిశుద్ధాత్మ చాలా దుఃఖంతో ఉంటారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేసుకోవాలి, నూతనీకరించుకోవాలి.
పరిశుద్ధాత్మను మనం నూతనీకరించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో గనక ఉంటే, మనల్ని గనక నిజంగా నడిపిస్తూ ఉంటే, మనం ఇతరుల పట్ల అదే దయ, కనికరం, ఓర్పు అన్నీ కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ లక్షణాలు కూడా అవి దయ, ప్రేమ, దయ, కనికరం కదా, ఉన్నాయి కదా ఆత్మ ఫలాలు. ప్రతి పత్రిక 5వ అధ్యాయం 22 నుండి వచనాల్లో ఆత్మ ఫలాలు చూస్తాం. కాబట్టి ఆ ఫలాలు మనం ఫలిస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు క్షమా ధర్మాలను గురించి అక్కడ చెప్పారు. అక్కడ 18వ అధ్యాయంలో 23 నుండి వచనాలు చూస్తే అక్కడ చెప్తున్నారు, అదే పేతురు గారు అడుగుతున్నారు ఏంటంటే, ఒకళ్ళని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు చాలా అని. ప్రభు అన్నారు, కాదు 70 సార్లు. అంటే ఏంటి అని అంటే అప్పుడు చెప్తున్నాడు, ఒక రాజు ఏలైన పరలోక రాజ్యం ఇట్లుంది, ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకోగోరాడు. అప్పుడు ఆ రాజు ఆ సేవకుల్ని పిలిచి లెక్కలు చూసుకోవటం ప్రారంభించగానే కోట్ల వరహాల రుణస్థుడొకడు అతని సముఖానికి తీసుకొని రాబడ్డాడు. వానికి రుణం చెల్లించు శక్తి లేనందువల్ల కోట్ల రూకల మరి రుణం ఉందట ఆ రాజుకి ఇవ్వవలసిన వ్యక్తి అన్నమాట. ఈ సేవకుడు మరి రాజు దగ్గరకు వచ్చినప్పుడు బ్రతిమాలుకుంటున్నాడు, ఏమని? అయ్యా, నేను ఇవ్వలేను, నా దగ్గర శక్తి లేదు. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలని, వానికి ఉన్నదంతయు విక్రయించి రుణము తీర్చాలని ఆజ్ఞాపించాడు. అయితే అప్పుడు ఆ సేవకుడు కాళ్ళ మీద పడి కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకున్నాడు. ఆ రాజు వానిపై దయ చూపాలి కదా, దయామయులు ధన్యులు వారు దయను పొందుకుంటారని దయ చూపి ఏం చేశాడట, అతనిని విడిచిపెట్టను, సరే వెళ్ళిపో అని చెప్పి విడిచిపెట్టాడు. వాని అప్పును కూడా క్షమించాడు. అయ్యా, నా దగ్గర లేదు అని కాళ్ళ వెళ్ళబడినప్పుడు క్షమించిన తర్వాత ఆ సేవకుడు బయటికి వెళ్ళి ఏం చేశాడు, వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు మాత్రమే, ఇతను కోట్ల వరహాలు అప్పు క్షమించబడ్డాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదో కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాలి. అతన్ని పట్టుకొని ఏమంటున్నాడు, రుణపడి ఉన్న తన తోడి సేవకుల్లో ఒకరిని చూచి నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకున్నాడట. గొంతు పట్టుకుని నువ్వు ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా అని పట్టుకున్నాడు. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతా చెల్లింతును అని ప్రాధేయపడ్డాడు. అయితే అందుకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించాడట. మర్చిపోయాడు తను పొందుకున్న మరి ఆ రుణమాఫీ మర్చిపోయాడు. కానీ దగ్గరకు వచ్చి తనకు ఇవ్వవలసిన కొంత రుణం ఇవ్వవలసిన వ్యక్తిని మాత్రం వెంటబడి అడుగుతున్నాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా ఈ సందర్భంగా ప్రభు గుర్తు చేస్తున్నారు. ఒక అబ్బాయి కొన్ని లక్షలు అప్పు చేశాడు, తీసుకున్నాడు, బాగుంది, సరే ఇదిగో త్వరలో 1 సంవత్సరంలో ఇస్తాను అది ఇదంటే సరే అందరూ తలా కొంచెం వేసి సహాయం చేశారు, అయిపోయింది. తర్వాత అతనికి ఆ రుణం ఎవరికి ఇవ్వలేదు, తీర్చలేదు. కానీ అతనికి ఏదో కొంత ఒక 20,000 అప్పు అట. ఆ వ్యక్తి ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు. మంచి ఫ్రెండ్సే, ఇద్దరు బాగా ఉంటారు. కానీ వచ్చి అతను డబ్బులు అడిగాడు, ఏంటి నా డబ్బులు 20,000 ఇవ్వు అని. అతను ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పి దాదాపు ఒక 6 నెలలు అట్లా ప్రొలాంగ్ చేస్తే ఇంకా అందరికీ చెప్తున్నాడు, వచ్చి అతను డబ్బులు ఇవ్వట్లేదు, ఇవ్వనండి, నాకు ఇప్పించండి అని. నేను అప్పుడే చెప్పాను, మరి నువ్వు కూడా అందరికి ఇవ్వాలి కదా, ఓపిక పట్టు మరి అట్టెట్టా అంటే నాకు చాలా ఇవ్వాలైతే, నాకు చాలా అప్పులు ఉండయి అయితే అసలే అని నేను తర్వాత అడిగాను. తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు, బాగానే ఉండారు. ఏంటి మరి అబ్బాయి డబ్బులు ఇచ్చాడు, అయిపోయింది, ఇచ్చేసాడు అని. మరి నువ్వు ఇవ్వాలి కదా అందరికీ, మరి నువ్వు ఇవ్వలేదుగా, ఇస్తానంటున్నాడు. చూడండి, పొందుకుంటాం మనం మాత్రం, ఇతరుల నుంచి పొందుకుంటాం కానీ ఇతరులకు ఇచ్చే విషయంలో చాలా వెనకబడి ఉంటుంటాం. అందుకే ప్రభు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నారు, మేలైనది చేయనెరిగియు అట్లు చేయని వాడు పాపం చేసినట్లే. చూడండి, వెంటనే ఈ విషయం సేవకులు వెళ్ళి యజమానుడికి చెప్పారు.
అయ్యా నువ్వు అంత రుణం, కోట్ల వరహాల రుణం మరి నువ్వు క్షమించావు కదా, అవసరం లేదులే అని పంపావు కదా, బయట కొన్ని రూకలు మాత్రమే అప్పు ఉంటే అతను వెళ్ళి అతను గొంతు పట్టుకొని ఇవ్వటం లేదని చెరసాల్లో వేయించాడయ్యా అని అంటే, అప్పుడు ఆ యజమానుడు పిలిపించాడు, రమ్మను నా దగ్గరికి రమ్మనని పిలిపిస్తే అప్పుడు వచ్చాడు. యజమానుడు అంటున్నాడు, నేను నీ పట్ల దయ చూపినట్లే నీవు నీ తోడి సేవకునిపై దయ చూపవలదా? మండిపడి బాకీ చెల్లించే వరకు వానిని తలారులకు అప్పగించాను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. కనికరము లేని వానికి కనికరము లేని తీర్పే ఉంటుంది అని చెప్పి అందుకే చెప్తున్నారు కదా. కొన్ని మరి రూకలు క్షమించడానికి అంత మరి కష్టమైపోయిందే, తన రుణం అంత మాఫీ అయిందని మర్చిపోయాడు కదా. కనీసం కృతజ్ఞత లేకపోక మరి ఇతరుల పట్ల దయ చూపకుండా అట్లా ఉంటే దేవుని తీర్పుకి గురి కావలసి వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ప్రభువు మరి ఎంతోమంది కుష్ఠరోగుల్ని భర్తమై కదా చూస్తున్నాం, భర్తమై కరుణ చూపి మరి దృష్టిని దయచేసినట్లుగా చూస్తున్నాం, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచినట్లు చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఇంకా మన మధ్య మదర్ తెరీసా గారు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందుల మధ్యలో తన సేవని ప్రారంభించారు. మనం విన్నాం కదా, కలకత్తా వీధుల్లో ఆమె షాపుల దగ్గర అక్కడిక్కడ చేయి చాపి అడుక్కొని మరి ఆ పేదల్ని పోషించారు. ఈరోజు అన్ని చోట్ల ఆశ్రమాలు, మదర్ తెరీసా ఆశ్రమాలు ఉంటున్నాయి, మనం చూస్తున్నాం. ఎంతోమంది రోగులకి సేవ చేస్తూ ఉన్నారు. మరి మా బ్రదర్ ఫాదర్గా ఉన్నారు, ఆయన మొదటిగా అంటే అసిస్టెంట్ ఫాదర్గా ఉన్నప్పుడు మదర్ తెరీసా హోమ్కి ఒకరోజు వెళ్ళాడట. వెళ్ళినప్పుడు చెప్పాడనమాట, ఆ ప్రేరణ చొప్పున నేను కూడా ప్రతి సోమవారం వెళ్ళేదాన్ని అనమాట అక్కడ వాళ్ళ రోగుల్ని సందర్శించడానికి. ఆ రోజు చెప్తున్నారు, ఒక రిక్షాలో వేసుకొని ఒక అనాథని రోడ్డు ప్రక్కన పడి ఉన్న వ్యక్తిని ఆ రిక్షాలో పెట్టుకొని తీసుకొని వచ్చారు సిస్టరు. తీసుకొచ్చి ఆ రిక్షా అబ్బాయిను సిస్టర్ దించబోయేసరికి అలివి కాకపోతే నేను సమయానికి అక్కడ ఉన్నాను, నేను క్యాసెట్లో ఉన్నాను, వెళ్ళి దించుదామని దగ్గరికి వెళ్తే నన్ను అస్సలు రానియట్లేదు, బయటికి అతని దగ్గరికి రానివ్వట్లేదు. ఎంత దుర్వాసన వస్తుంది. సిస్టర్ గారు పాపం దగ్గరకు వచ్చి అట్లాగే ఎట్లా పట్టుకుందామంటే ఆమెకి వామిటింగ్స్ అయిపోయినాయి అంట. 2-3 సార్లు పెద్దగా వాంతులు అయిపోయాయి. పాపం రాలేకపోయి అట్లాగే వచ్చి మళ్ళీ దించబోతే అలివి కాలేదు, దించలేకపోయారు. అప్పుడు నేను క్యాసెట్ తీసి పక్కన పెట్టేసి ఇంకా వచ్చి హెల్ప్ చేసి ముగ్గురం కలిసి తీసుకెళ్ళి పంపు దగ్గర శుభ్రంగా స్నానం చేయించాలి. అలాంటి వ్యక్తికి కంపు వాసన ఆమె తట్టుకోలేక వాంతులైనా సరే మళ్ళీ ఆమె ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి తర్వాత ఒక మంచి బెడ్ అరేంజ్ చేసి బెడ్ మీద పడుకోబెట్టారు. అలాంటి వాళ్ళకి నేను హెయిర్ కట్ చేయడానికి అట్లాంటివి చేసేవాడిని అని చెప్పారు. నాకు ఆ సీన్ ఇప్పటికి కూడా గుర్తుండి ఎప్పుడు వెళ్తుంటాం అన్నమాట. జస్ట్ మనం అంటే వెళ్ళి చూసి వస్తున్నాము ఇంతవరకేనేమో, కానీ వాళ్ళు చేసే సేవ ఎంత మరి గొప్పదో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఒకసారి దర్శిస్తే కానీ అర్థం కాదు. మన కథోలిక సంఘంలో ఈ సేవ అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్టార్ట్ చేసింది అంతే కదా, రోగులకి హాస్పిటల్స్, పిల్లలు చదువుకోవటానికి స్కూల్స్, వాళ్ళ మొదటి స్టార్టింగ్ ఉద్దేశం అంతా కూడా ఇదే, పేదలకి అనాథలకి సేవ చేయడానికే స్టార్ట్ చేశారు. అలాగే బ్రదర్ జాక్ ఆశ్రమం పొన్నూరు దగ్గర, గుంటూరు మేత్రాసనంలో పొన్నూరు దగ్గర బ్రదర్ నిడుబ్రోల్ అనే చోట ఆశ్రమం పెట్టారు. గోతాల స్వామి అంటారు. ఆయన అంతే, ఎక్కడి నుంచి ₹1 ఫండింగ్ ఎక్కడి నుంచి లేదు, ఏ గవర్నమెంట్ కాదు, ఎక్కడి నుంచి రాదు. నేను ఒకసారి అడిగాను, ఇంతమంది దాదాపుగా 250 మంది ఉంటారు, ఇంతమందికి మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు బ్రదర్ మీరు, మరి ఎట్లా వస్తుంది, మేము ఒక ఫ్యామిలీని పోషించుకోవడానికే ఎన్నో శ్రమలు కదా, మరి ఇంతమందికి భోజనం 3 పూట్ల కావాలి కదా, బట్టలంటే ఇస్తుంటా తీసేసిన ఇవ్వో, కానీ మరి ఫుడ్ కావాలి కదా ఏ రోజుకి ఆ రోజు. అంటే నాకు ఏటీఎం ఫిరింగిపురం కొండ మీద ఉందమ్మా అని అన్నారు. అవును, ఆ కొండ మీద ఏటీఎం ఎప్పుడు పెట్టారు బ్రదర్ అని అంటే, లేదమ్మా నేను ప్రతి శనివారం నైట్ ఆ కొండ ఎక్కుతాను, ప్రార్థన చేసుకుంటాను, ఆదివారం మధ్యాహ్నానికి వస్తాను, కింద పూజ చూసి ఇంటికి వెళ్తాను, ఇంకా ఆ వారం అంతా నన్ను ఆ తల్లే ఎప్పుడు ఏది కావాలో అది నాకు మరి ప్రసాదిస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారని చెప్పి ఎంత విశ్వాసం చూడండి. కేవలం మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా, దేవుని కృప వల్ల, ఆ దయ
మరి ఆయన పేదల పట్ల అనాథల పట్ల దయచూపి అభాగ్యుల్ని చేరదీసి వాళ్ళందరికీ సేవ చేస్తూ పిచ్చి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటుంటారు. ఒకసారి నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు బ్రదరు అంటున్నారనమాట, ఒక అమ్మాయి ఉండేది కదా, ఎక్కడికి వెళ్ళిందంటే ఆ అమ్మాయికమ్మ బయటకు వెళ్ళింది, వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకుందంటే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది, అతను వదిలేశాడని చెప్పి తీసుకొని వచ్చి 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నది. తర్వాత ఆ అమ్మాయిని కూడా ఇక్కడ వదిలేసి ఆమె మళ్ళీ వెళ్ళిపోయిందమ్మా అని. బ్రదర్, మరి అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎట్లా రాణిస్తారు మీరు అని అంటే, మరి పెట్టింది అలాంటి వాళ్ళ కోసమే కదమ్మా, మనం త్రోసివేస్తే ఇంకెక్కడికి పోతారు వాళ్ళు. చూడండి ఎంత దయ, జాలి, కనికరం, ఎట్లా క్షమిస్తారా అని అనిపించింది అనమాట. తెలిసి కూడా మళ్ళీ తప్పు చేసి మళ్ళీ వస్తున్నారు కదా, ఎట్లా అని. కానీ ప్రభు చెప్పింది అదే కదా, దయామయులు ధన్యులు, వారు దయను పొందుకుంటారు అని చెప్పారు. దయ చూపిస్తే మనం ఇతరుల పట్ల దయ మనం కూడా పొందుకుంటాం. తప్పులు మళ్ళీ చేస్తానే ఉంటుంటాం, కానీ ఇతరుల తప్పులని మనం వేలెత్తి చూపించి దాన్ని పెద్దగా హైలైట్ చేసి అందరికీ చెప్తుంటాం. కానీ తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు అని చెప్పారు కదా. తమ తప్పుల్ని మనం కూడా అలాంటి తప్పులు అది కాబట్టి ఇంకోటి చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇతరుల తప్పుల్ని వేలెత్తి చూపటం కాదు, కానీ అలాంటి వారి పట్ల మనం దయా కనికరం చూపి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి మరి వారి పట్ల దేవుని దయ కూడా ఉంటుంది అని మనం గ్రహించాలి. లోకంలో త్రోసివేయబడిన వాళ్ళు కదా, నీచంగా భావించబడే వాళ్ళని చేరదీసి మరి ఈ ఆశ్రమాలలో ఆశ్రయం ఇస్తున్నారు, అలాంటి వాళ్ళని పోషిస్తున్నారు. ఎంత మరి భయంకరమైన స్థితిలో ఉంటారో కొంతమంది. అయితే ఒకసారి చెప్తున్నారు బ్రదర్, ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆశ్రమంలో పెట్టి అతనికి అంతా శుభ్రం చేసి మంచిగా భోజనం పెట్టి హెయిర్ కట్ చేసి అంత నీట్గా పెట్టి ఉంచితే 1 వారానికి ఆయన కోలుకొని ఆ వారం తర్వాత బ్రదర్ గారు కనపడ్డప్పుడల్లా బీడీ తెచ్చి నాకు బీడీ తెచ్చి అని అడుగుతుండే. లేదయ్యా ఇక్కడ దొరకదు అని అంటే ఆయన ఒకసారి 2 సార్లు అడిగాక అతను ఇవ్వట్లేదని, వీళ్ళు బ్రదర్ ఇవ్వట్లేదని బూతులు తిట్టేవాడు. బ్రదర్ అట్లాగే చూస్తుండేవాళ్ళంట, ఆయన వైపు అంతే చూసేవాళ్ళు. అయితే ఏమీ లేదు, మార్పు లేదు. వారం రోజులు పొడుగుతా తిట్టి తర్వాత చివరికి అతనికి వామిటింగ్స్, తర్వాత మోషన్స్ అయింది. బాగా మే నెల టైం అంట. అయితే ఆ వామిటింగ్స్, ఆ మోషన్స్లో కూడా బ్రదర్ గారు అతనికి మందులేసి మంచిగా ఫుడ్ విషయంలో అన్నీ బాగా కేర్ తీసుకున్నారు. అయితే మోషన్స్ అయినప్పుడు ఆ బట్టలన్నీ మూటగట్టి ఆశ్రమంలో నీళ్లు సరిగా లేవు, ఆ దగ్గరలో ఒక కాలువ దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకొని రావాలి. బ్రదర్ గారు అవన్నీ మూట కట్టుకొని తీసుకొని వెళ్ళి మరి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఆ బట్టలన్నీ శుభ్రంగా ఉతికి శుభ్రం చేసుకొని ఆరబెట్టి తీసుకొచ్చి మళ్ళీ అతని బెడ్ దగ్గర పెట్టి ఆ తర్వాత 3-4 రోజుల తర్వాత అతనికి కొంచెం ఆ మోషన్స్ అది తగ్గిన తర్వాత ఆ బట్టలన్నీ అక్కడ ఉండటం చూసి అతను అన్నాడట, అయ్యా నువ్వు నిజంగా దేవుడివయ్యా, నేను ఎట్లా మరి నిన్ను ఏం మాట్లాడితే మరి నేను చేసిన తప్పు నువ్వు క్షమాపణ పొందుకుంటానో నువ్వు క్షమిస్తావో నాకైతే తెలియదు, కానీ నువ్వు నిజంగా దేవుడివేనయ్యా. నేను చేసిన తప్పులకి నా ముఖం చూడరు కదా ఎవరన్నా అయితే, కానీ నువ్వు మరి నీలో నిజంగా దేవుడు ఉండబట్టే నువ్వు ఇంత పాపం ఇన్ని తిట్లు తిట్టినా కూడా మరి నా పట్ల ఎంతో కనికరం కలిగి నన్ను ఆశ్రయం ఇవ్వటమే కాకుండా నన్ను మంచిగా ఒక మనిషిలాగా తయారు చేయటమే కాకుండా నేను ఇంత మురికి చేసిన బట్టలన్నీ కూడా ఇంత కన్న బిడ్డలు కానీ కన్న తల్లిదండ్రులు కూడా చేయలేరేమో, కానీ నువ్వు ఈ పని చేసావయ్యా అని చెప్పి మారు మనసు పొందాడు. వెంటనే అడిగాడట, బ్యాప్టిజం ఇవ్వండి నాకు, నేను ప్రభువుని నమ్ముకుంటాను, మీరు నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు అని బ్యాప్టిజం పొందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత అతడు చనిపోయాడట. ఆయన అంటారనమాట, ఒక చిన్న సహనం, ఓర్పు, మరి ఆ దయ కనికరాలు మనం ఇతరుల పట్ల చూపినప్పుడు ఒక ఆత్మని రక్షించగలిగాం కదా. ఒకవేళ కనుక నేను కొంచెం ఆవేశపడి కోప్పడి ఉన్నట్లయితే ఆత్మని కోల్పోయేవాళ్ళమేమో కదా. కాబట్టి దయామయులు ధన్యులు, వారు దయను పొందుకుంటారు అనే మాట దీని ద్వారా మనకి అర్థమైంది అని చెప్పి సాక్ష్యం చెప్పటం జరిగింది. కాబట్టి దేవుని కృపని మనం పొందుకోవాలి, దేవుని దయను పొందుకోవాలి అంటే మనం ఇతరుల పట్ల దయ చూపాలి, కనికరం చూపాలి. కనికరము లేని వానికి కనికరము లేని తీర్పే ఉంటుంది అని యాకోబు పత్రికలో చెప్పారు కదా. కనికరం తీర్పు కంటే గొప్పది అని. తీర్పు అంటే భయంకరంగా ఉంటుంది, తీర్పు ముందు మనం నిలబడలేం కదా.
కనుకనే ప్రభువు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇతరుల పట్ల మనం క్షమాపణ పొందాలి అంటే ఇతరులను మనం క్షమించే వాళ్ళంగా ఉండాలి. ఇతరుల పట్ల మనం దయ చూపాలి. ఏది మనం విత్తామో దానినే కోసుకుంటాం కనుక ఇతరుల పట్ల మనం జాలి, దయ, కనికరము కలిగి పేదలు, అనాథలు, ఇంకా అవసరతలో ఉన్న వారి పట్ల మనం జాలి చూపినప్పుడు దేవుడు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలాన్ని మనకి దయచేస్తారు అనేది ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుందాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నాయన నమ్మదగిన దేవా, దయామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన మీరు మా పట్ల దయ చూపి తండ్రి, ఈ లోకానికి వచ్చి తండ్రి మా కోసం ప్రాణం ఇచ్చి నాయన రక్తాన్ని ధారబోసి వెల ఇచ్చి కొన్నారు కదా ప్రభువా. నాయన మీరు మా పట్ల దయ చూపినట్లే మేము కూడా ప్రభువా మా తోటి వారి పట్ల దయ చూపినప్పుడు నాయన నీ కనికరాన్ని, మీ దయను మేము పొందుకుంటాం కనుక ప్రభువా నాయన ఆ దయను మాపై కృమ్మరించమని, మా హృదయాలను ఆ కనికరంతో దయతో నింపమని, విన్న ప్రతి మాట మా అందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయమని మా నాథుడు మా రక్షకుడైన యేసు నామములో అమ్మ మరియ సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.